అమెరికాలో అరెస్ట్ అయిన నలుగురి తెలుగు వారి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోసం వచ్చిన యువకులకు గేలం వేసి వారితో బలవంతంగా పనులు చేయించుకుంటున్నట్లు తేలింది. మొదటిగా వారికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ ఇచ్చి అనంతరం షెల్ కంపెనీలో పని చేయించుకుంటున్నారు. అందులో వారికి ఇచ్చే జీతంలో 20% తీసుకుని ఉద్యోగులకు తక్కువ జీతాన్ని ఇస్తున్నట్లు తేలింది. ఎక్కువ పనితో తక్కువ జీతం ఇచ్చి మోసాలకు పాడుపడుతున్నట్లు తేలింది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ తో సంబంధం ఉన్న చందన్ దశరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కారి, అనిల్ మాలే అను తెలుగు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రిన్స్టన్ పోలీసులు జూలై 8న నిందితులపై హ్యూమన్ ట్రాఫికింగ్ సహా పలు కేసుల కింద కేసు నమోదు చేశారు. తాజాగా నిందితులను బాండ్పై విడుదల చేసినట్టు తెలుస్తుంది. కానీ టెక్సాస్ చట్టాల ప్రకారం వీరికి 2 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొలిన్ కౌంటీలోని గిన్స్బర్గ్ లేన్లోని 1000 బ్లాక్లోని ఒక ఇంటిలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఓ వ్యక్తి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీస్ సిఐడి విభాగం మార్చి 13న సర్చ్ వారెంట్తో ఎన్ఆర్ఐ సంతోష్ కట్కారి ఉంటున్న ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఇందులో 15 మంది యువతులను గుర్తించారు. తమను సంతోష్ ఆయన భార్య ద్వారకా గుండా బలవంతంగా ఇక్కడుంచి పలు షెల్ కంపెనీల కోసం పనులు చేస్తున్నట్లు బాధితులు వివరించారు. అయితే ఓ ఇంటిని ఆఫీస్గా మార్చి దందా చేస్తున్నట్లు బట్టబయలైంది. కేవలం దుప్పట్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో షెల్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.